నల్గొండ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల బరిలోకి 95 ఏళ్ల వృద్ధుడు దిగారు. తను పుట్టిన గ్రామానికి తోచినంత సేవ చేయాలని పోటీ పడుతున్నట్లు సర్పంచ్ అభ్యర్థి రామచంద్రారెడ్డి తెలిపారు. సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటున్న 95 ఏళ్ల రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లా నాగారం నుంచి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాష్ట్రంలోనే అతిపెద్ద వయస్కుడిగా సర్పంచ్ బరిలో ఉన్నటువంటి రామచంద్రారెడ్డితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ వయసులో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు, గ్రామానికి ఏం చేయబోతున్నారు? నాగార గ్రామానికి నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన మా తండ్రుల నుంచి కూడా మాది ఉదార స్వభావం గల తత్వం, మా తాతల నుంచి కూడా పేదలను ఆదుకునే తత్వం ఉన్నది. అటువంటి కుటుంబంలో పుట్టిన ఉద్యమ కాలంలో మా అన్నగారు పిచ్చిరెడ్డి గారు క్రిస్తేశులు ఉద్యమము కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం మొదలుపెట్టిన 44-45 మహాసభల నుంచి కూడా నేను కొంతవరకు అటెండ్ అయినోనే. నాకు అప్పటికి 12 ఏళ్ళు ఉన్నాయి. అయితే ఈ కాలంలో ఇక్కడ ఉన్న గ్రామానికి ఉండే ఇబ్బందులన్నీ జీర్ణించుకుపోయి నాలో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఉండి నా చదువు పూర్తి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఇక్కడ ఉండి నాగార్ గ్రామం వరకే సేవ చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా మీకు ఓటేస్తే గ్రామానికి ఏం చేయబోతున్నారు? చేస్తున్నా. నేను గ్రామము ఏ పార్టీలు చేరకుండా ఉండి అన్ని పార్టీల సహకారంతో గ్రామానికి కావాల్సినవి అన్ని చేయించుకుంటూ ఒకటి సర్పంచ్ బరిగా మీరు అభ్యర్థిగా బరిలో ఉన్నారు, మీకే ఓటేస్తే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? ఆ స్ఫూర్తితోనే అందరినీ చేసిన నేను పార్టీకి సంబంధం లేదు, గ్రామానికి సంబంధించిన వ్యవహారాల్లో వీళ్లకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల ప్రకారంగా ఏ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడి అన్ని వసతులు కల్పించి చేసిన ఇంకా కొన్ని నిర్ణయం తీసుకున్నా చేయలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ పోయింది. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా పేదల పట్ల వారు చేసే కానూన్ల ప్రకారంగా అవి కూడా వీళ్ళకు సమకూర్చాలి. కానీ నేను నా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ లోటుపాట్లు గతంలో తీర్పుకుంటూ వచ్చినటువంటి వీళ్ళ అవసరాలలో ఒకటి కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టించాలని, స్కూలు ఒకటి, లైబ్రరీ ఒకటి, ఈ పనులు పూర్తి చేసి బీసీ కాలనీలు నేను 2 కట్టించిన వాటిల్లో డ్రైనేజీ లేదు, అది పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది. దానికి గ్రామ పంచాయతీ భరించలేదు. నా సొంత ఖర్చులతోనైనా పెట్టి నిర్వహించాలని ప్రజల కోరిక మేరకు ఈ వయసులో కూడా 95 ఏళ్ళకు వారు కోరుకున్నా కూడా నేను నిలబడి యాక్సెప్ట్ చేసి వారి కోరిక నెరవేరుస్తానని నిలబడ్డాను. మొత్తంగా ఏదైతే అతిపెద్ద వయస్కుడిగా సర్పంచ్ అభ్యర్థిగా రాష్ట్రంలోనే బరిలో ఉన్నప్పటికీ తన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా చేస్తానని చెప్పేసి అయితే సర్పంచ్ అభ్యర్థి గుంటకల్ల రామచంద్రారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నాగారం నుండి.